సహజ నటిగా పేరు తెచ్చుకున్న సీనియర్ నటి జయసుధ సౌత్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అదరగొడుతున్నారు. అయితే ఒకానొకప్పుడు ఏకంగా 11 మంది పిల్లలకు తల్లి కావాలని కోరుకుందట. మరి ఈ సీనియర్ హీరోయిన్ క్రికెట్ టీంలా ఇంతమందిని కనాలి అనుకోవటానికి గల కారణమేంటి? ఆమె అనుకున్నది ఎందుకు జరగలేదు అనే వివరాల్లోకి వెళితే, తాజాగా ఓ ఇంటర్వ్యూలో జయసుధ మాట్లాడుతూ గతంలో తాను కొన్ని సిల్లీ స్టేట్మెంట్లు ఇచ్చేదాన్ని అని గుర్తు చేసుకున్నారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ, అప్పట్లో నేనొక క్రికెట్ టీంని కంటాను అని స్టేట్మెంట్ ఇచ్చాను. అప్పుడు పిల్లల్ని కనటం ఈజీ అనుకున్నాను. కానీ ఒక బిడ్డను కనగానే తెలిసింది అసలు ప్రెగ్నెన్సీ అంటే ఏంటి, బిడ్డను కనటం అంటే ఏంటి అనేది. 11 మంది క్రికెట్ టీంను కనటమా? అప్పట్లో అసలు తెలిసేది కాదు, అలా అనుకునేదాన్ని అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇక ఇదే ఇంటర్వ్యూలో అప్పట్లో జయసుధ, కమల్ హాసన్ మ్యారేజ్ చేసుకుంటారు అనుకునేవారు అనే ప్రశ్నకు, అప్పట్లో స్టేజ్ మీద పాటలు పాడేవాళ్లం. ఆయన గుడ్ సింగర్, నేను పాడను, కానీ ఆయన పక్కన నిలుచుంటే పాట వచ్చేది. మేము బాలచందర్ గారి సినిమాలు చేసేటప్పుడు ఏమనిపించేది అంటే, అప్పట్లో పెద్ద పెద్ద ఏజ్ ఉన్న పెద్ద హీరోలుండేవారు. ఆ టైంలో కమల్ హాసన్ చిన్నగా, క్యూట్గా, హ్యాండ్సమ్గా ఉండేవారు. యంగ్ టీనేజర్ వచ్చేసరికి ఆయన డాన్స్తో, యాక్టింగ్తో మిగతా వాళ్లతో పోలిస్తే డిఫరెంట్గా అనిపించేవారు. అదే టైంలో నేను కూడా హీరోయిన్గా రావటంతో పెద్ద పెద్ద కళ్లతో ఉన్న ఆ అమ్మాయి ఎవరు అని ఆరా తీసేవారు. మేమిద్దరమే కలిసి ఎక్కువగా సినిమాలు చేసేవాళ్లం. బాలచందర్ గారి సినిమాలు మేమిద్దరమే ఎక్కువగా చేశాం. సినిమాలు చేసినా లేదంటే స్టేజ్పై పాడినా చూసేవాళ్లకు అలా అనిపించేది. సహజ నటి అనే బిరుదు ఎలా ఇచ్చారో అలా ఆ రోజుల్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే బావుంటుంది అని అనుకునేవారు అని క్లారిటీ ఇచ్చింది. అలాగే ఈ సందర్భంగా జయసుధ తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ, నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే నా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటాను. వాళ్ళు చాలా స్పెషల్ పర్సన్స్. వాళ్ళ గురించి ఇక్కడ ఏదో మాట్లాడి ఆ తర్వాత సోషల్ మీడియాలో పని పాట లేని వాళ్ళ ఎవరో వాళ్లపై కామెంట్ చేయటం నాకు నచ్చదు. అందుకే నా పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా మాట్లాడను అంటూ కుండబద్దలు కొట్టింది జయసుధ.